నమస్కారం పుణ్యవాహిని ఛానల్కు స్వాగతం। ఈ వికారి నామ సంవత్సరం 2019 నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఏ విధంలో బాగా కలిసి వస్తుంది, ఏ విధంలో అంటే ఏ విషయంలో వాళ్ళు జాగ్రత్త పడాలి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। మొదటిగా పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశికి చెందుతారు। ఈ శ్రీ వికారనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7। అయితే విషయానికి వస్తే వీళ్ళకి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య 1 ఇది ఆర్థిక లాభాలను సూచిస్తుంది, కానీ వీళ్ళకి ఆర్థిక వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది। అయితే మీనరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో వికారినామ సంవత్సరం అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు। వ్యక్తిగత జీవిత పరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా అనుకూలమని చెప్పచ్చు। నిజానికి ఆర్థిక విషయాలు, మానసిక చికాకులు పక్కకు పెడితే మీనరాశి వారికి వాళ్ళ జీవితంలో ఊహించని గుణపాఠం వస్తుంది। ఆ గుణపాఠం వల్ల వాళ్ళు ఎంతో ఉచ్చ దశకి వెళ్తారు అని తెలుస్తుంది। వృత్తిపరంగా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది। అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అవ్వటం అనేది ఇక్కడ గ్రహ ఫలితాలు అనేవి చూపిస్తున్నాయి। ముఖ్యంగా గురు గ్రహం వలన మిక్కిలి యోగవంతమైన కాలం ఏర్పడుతుంది। భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును, స్వ ఆర్జితం అంటే తన సొంత డబ్బులు కూడా ప్రతిదీ కూడా చాలా లాభసాటిగా జరుగుతుంది। అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని వస్తుంది వాళ్ళకి। చెడు వ్యసనాల నుంచి బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి। అలాగే నిరుద్యోగులకి కూడా చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క వికారనామ సంవత్సరం। ఇంకా అంతేకాకుండా ఈ సంవత్సరం శని కూడా అంత విశేష లాభాలను చేకూరుస్తాడు। ఇక ఈ సంవత్సరం శని దేవుడు వీళ్ళకి నూతన ఆదాయ మార్గాలను ప్రసాదిస్తాడు। ఆర్థికంగా కూడా వీళ్ళు బాగుంటారని చెప్తోంది, కానీ వీళ్ళకి అతి పిసినిగొట్టుతనం వల్ల కొన్ని రకాల కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది। ముఖ్యంగా జనవరి 2020 నుంచి ఆర్థికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు। ఇక ఈ మీనరాశి వారికి ముఖ్యంగా మాతృవర్గాల నుంచి అంటే తన తల్లి తరఫు నుంచి ఎంతో కలిసి వస్తుంది। మరి జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటయ్యా అంటే మీనరాశి వారికి ఇప్పటికే కొద్దిపాటి చెడు వ్యసనాలు కొంతమందికి అలవాటయ్యాయి। ఆ చెడు వ్యసనాల వల్ల వాళ్ళకి కొద్దిగా అడ్డదారులు కానీ దారి తప్పే అవకాశం కానీ కనబడుతోంది। అందుకనే మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వాళ్ళ ఒక పనిని అంటే వ్యసనాలకి పూర్తిగా దూరంగా ఉండటం అనేది చాలా మంచిది। మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో రకాల విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।